నా పేరు భానులోచంద్ర సార్. ఈ పరమాల తండా సర్పంచ్ సార్ నేను. చేసేసాను. నా చుట్టూ సరసలు ఒక ఈ బీసీ కూడా మంచిగా కావాలి సార్. ఒక ఇది ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలి సార్. అక్కడ ఒక ఇది చిన్న వాగులో ఒక బ్రిడ్జి కావాలి సార్. మాకు ఇది మిషన్ భగీరథ నీళ్ళు మంచిగా వస్తున్నాయి సార్. డ్రైనేజీ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది సార్. అక్కడ డ్రైనేజీ కావాలి సార్ మాకు. డ్రైనేజీ కావాలి. మరి ఈ రోడ్ వెడల్పు కావాలి సార్. ఇది ఒక్కటే బండి పోతే మళ్ళా బండి పోయడానికి వీలు లేకుండా ఉన్నది సార్. అది కూడా కావాలి సార్. ఇంకా సార్ ఏంటో తెచ్చి కూడా ఓన్ హౌస్ చిన్న ఆందోళన ఆందోళన బీచ్ ఇంద్రం పెట్టి ప్రతి ఒక్క ఇల్లు దగ్గర ఫోన్ ఇంటిది మార్చిలో రావడం, స్లాబ్ మీద రావడం, సమస్య రోడ్ సైడ్ పెట్టాలని గవర్నమెంట్ దగ్గర అంటే 100 పోల్లు పడుతుంది మాకు. 100 పోల్లు వేసి మాకు రోడ్డు సైడ్ అది ఇస్తే అన్ని ఇళ్ళ పైన ఉంది సార్. ఆ వైర్ తీసేసి తీస్తే మనకు బాగుంటాయి అనుకున్నాను. స్కూల్ బిల్డింగ్ మంచిగా ఉంది సార్. టౌన్ అయింది. దానికి కొద్దిగా దొడ్డు చేయాలి సార్. ఈ స్కూల్ ముంగట ఆడపీడ గోడ కూడా కావాలి సార్. అంగన్వాడీ బిల్డింగ్ బాగున్నాయి సార్. బాగానే వచ్చింది సార్. వైద్యం బాగున్నాయి సార్. డాక్టర్లు వాళ్ళు ఈ ఆత్మ వస్తుంది. శ్రీశ్వర్ డాక్టర్ ఎంతో మంచిగా సహకరిస్తారు సార్. మంచిగా సహకరిస్తారు. మంచిగా ఎన్నో అయితే బాగా తీసుకుంటారు సార్. బాగా నేను అడిగితే అది ఇస్తారు సార్. అది ఇస్తుంది మాకు. ఇంకా కూడా ఆడితే కూడా ఇది ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు సార్. ఉత్సాహంగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఇంటిలో ఇస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు మా కాన్ఫిడెన్స్ దాంట్లో లేదు. వాళ్ళు తీసుకెళ్ళగా ఎన్నైదు కాన్ఫిడెన్స్ ప్రాప్తి దానికోసం మా ఎమ్మెల్యే గారు చెందిందనే చాలా ప్రశాంతం. అయినా కానీ సంతోషాన్ని నచ్చి పోరాడుతున్నారు. ఆ ప్రజల కోసం ఆ కార్యకర్తల కోసం ప్రశాంతంగా నాకు చాలా ప్రశాంతం. ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు ఇచ్చివు అడిగినారా ఏది ఇవ్వాలన్నట్టు కాదు. ఇచ్చిన ఇవ్వచ్చు అవ్వచ్చు అనేసి తొందరగా చేస్తున్నారు. మాకు ఈక్వాలిటీ తెలిసేది పిల్లలు కానీ చూడగా మాకు సంస్థగా తీసుకోవడం పెళ్లి లేదు. కానీ నాకొక్కటి మా ఇళ్ళని పిచ్చి తీసుకొచ్చాల్సిన ఆ పోరు భూమి ఆ పోరు భూములు కాబట్టి ఆ పోరు భూములు అన్నదానికి పార్చి మరొకరి దగ్గరలో లేదు. ఆల్రెడీ నేను గిట్టని చెప్పాను. 2,10,000 శివార్లో ఉండి 7 భూములు వచ్చాము అప్పటికి. ఇక్కడ నుంచి 15 దినాల్లో మాకు పంపడం జరిగింది. అది సంగం శివారు. అది సంగం శివారు. కానీ వాళ్ళ ఊరు దగ్గర ఉంది. దగ్గర ఉంది కాబట్టి అసలు ప్రజలే అని వినియోగించుకుంటున్నారు. మాకు దాంట్లో కూడా పేర్లకి ఎదురవుతుంది. నాకు కూడా కొంచెం దాంట్లో ఒక ఎంతమంది పేర్లు వచ్చింది. మాకు 4-5 ఎకరాలు కాకుండా మనిషికి ఎకరన్నరలో మాకు కూడా తీరిని కేటాయించాలని ఎమ్మెల్యే గారు కోరుతున్నది. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు మాకు 2,213 11 మొత్తం వచ్చి ఇప్పుడు మాకు ఇప్పుడు ఏముందంటే ఇది లావణ ప్రకృతి. అప్పుడు మా తాతల నాటికి అన్ని కథలు అయిపోయినాయి. అంత అయిపోయింది. ఇది తాతలు లేరు ఎవరు లేరు. అక్కడి నుంచి మా జీవాలతో కూడా తక్కువ. మా వడ్లు కాటా చేయాలంటే కష్టంతో వేరే వ్యక్తినట్టయినా కాటాలు చేసుకునేది కొద్ది రైతు బంధు రాని అది రాకపోతే జరగదు.
ఇది మనం పండించే పంటను వేరే సైడ్ తెంపాలంటే కూడా కష్టమైతుంది ఆన్‌లైన్ సిస్టమ్‌లో. ఆ దయచేసి ఎమ్మెల్యే గారితోని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎస్‌పీ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, ఏఐఎస్ ఆర్‌డీఓ గారు కావచ్చు, మాకు ఎవరైనా సహకారం చేసి మన సీఎం గారు కావచ్చు, తీసుకొస్తే మా విలేజ్ పట్టాలు కల్పించేటట్టు చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మా ఎమ్మెల్యే తరఫున, ఎమ్మెల్యే తరఫున పేర్కొంటున్నాను. ఈ కోడి పువ్వులు అంటే ప్రభుత్వాలు మారుతున్నవి. ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు మారడానికి ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రభుత్వాలు మారినాక జీవోలు ఇస్తారు జీవోలు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటి జీవో మన ప్రతి జీవో వస్తుంది. సో మా లాభంతకు సంబంధించిన జీవో మాకు బట్టలు కాకుండా సార్ పోయేటట్టు మొత్తం ధాన్యాలు కొనుగోలు అయ్యేటట్టు నాకు ఇప్పుడు ఆన్‌లైన్ సిస్టమ్ సార్ ఏరియాకి సంబంధించిన ఆన్‌లైన్ సిస్టమ్ వితిన్ 10 మినిట్స్‌లో చేసేటివి. అయితే ఇప్పుడు రైతులు పండిస్తున్నారు సార్. పంట పండించుకొని తింటున్నారు. జీవనోపాధి నడుస్తుంది. కానీ వాళ్ళకి కావాల్సిన ఎరువులు కావాలి కదా సార్ దొరికితే. ఎరువులే దొరకనప్పుడు దొరికితే ఎట్లా పండించొచ్చంట. పంట పండియడానికి వీలు కాదు కదా! దానికోసం మాకు కూడా ఈ ఈ ఏ నీళ్ళు కాదు దేనికోసం గాని మాకు కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నాను. చేరుతున్న ధన్యవాదాలు చెప్పుకుంటూ సార్ వాళ్ళని భారీ గెలిచినందుకు వాళ్ళని అందరినీ సహకరించారు సార్. అందేటట్టు చూసుకోవాలా, వాళ్ళకి అందియాలా. మా గ్రామ ప్రజలకి ప్రతి ఒక్క పేరు పేరున మా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రతిది ఏది ఉన్నాడో దగ్గరికి వచ్చి అడిగి వాళ్ళ సమస్య ఏముందో పరిష్కారం చేసుకుంటే మేము కూడా దానికి చేస్తాం. నేను కూడా అదే దానిలో ఎన్నో కలిసి మొక్కుతో పనిచేసిన సమస్య ఈ ప్రజలకు వచ్చే సొమ్ము ప్రజలుగా ఈ ప్రభుత్వం ఇచ్చే ఏదైనా కానీ పింఛన్ కావచ్చు సార్ ఏదైనా కావచ్చు అది ప్రజలకే ఒప్పజెప్పాలి సార్. మాకు ఎలాంటి మనకు ఇలాంటి ఇది లేదు సార్. మేము వాళ్ళకు సేవ చేయాలనుకున్నాము. వాళ్ళకి చేయాలని చేస్తాం సార్.